బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఈడీ నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఈసీఐఆర్ నమోదు చేసిన ఈడీ ఏసీబీ నుంచి డేటాను సేకరించింది. ఫార్ములా ఈ కార్ రేసులో విదేశీ సంస్థకు సుమారు 46 కోట్ల చెల్లింపులపై ఈడీ విచారించనుంది. మరోవైపు ఇదే కేసులో ఏసీబీ దూకుడును పెంచింది. ఈ రోజు కేటీఆర్ ను విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఏసీబీ అధికారులు పూర్తి ఆధారాలను పరిశీలించారు. ఇక ఏసీబీ కేసుతో ఎఫ్ఈఓ కంపెనీ వెనక్కి తగ్గింది. ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ లో కేసు వాపసు తీసుకుంది. ఫార్ములా ఈ కార్ రేస్ పెట్టుబడులు వచ్చాయన్నది పూర్తిగా అవాస్తవమని ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఫార్ములా ఈ రేస్తో ప్రభుత్వానికి సంబంధమే లేదని లండన్ లో ఆర్బిట్రేషన్ కు ప్రభుత్వం తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ జమీమా. ఏదైతే ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి ఇప్పటికే ఇటు ఏసీబీ అధికారులు అలాగే ఇటు ఈడీ అధికారులు రెండు సంస్థలు కూడా ఏదైతే ఎఫ్ఐఆర్లు అయితే నమోదు చేసింది. ఈ నేపథ్యంలోనే ఇందులో మొదటగా A1 కింద కేటీఆర్, A2 కింద వచ్చేసి ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, అలాగే A3 కింద బిఎల్ఎన్ రెడ్డి, వీళ్ళ ముగ్గురుపై అయితే ప్రస్తుతం ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి విదేశీ సంస్థకు నిధుల మళ్లింపులకు సంబంధించి కేసు అయితే నమోదైంది. ముఖ్యంగా ఇప్పటికే కేటీఆర్ అయితే హైకోర్టును ఆశ్రయించి ఈ నెల 30 తారీఖు వరకు కూడా ఊరటైతే పొందారు, ముఖ్యంగా అరెస్ట్ లేకుండా. కానీ మరొక పక్క విచారణ అయితే కొనసాగొచ్చు అంటూ కూడా ఇప్పటికే హైకోర్టు చెప్పిన నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ రోజు కానీ రేపు కానీ ఖచ్చితంగా ఏదైతే ఏసీబీ అధికారులు కేటీఆర్ ను విచారించే అవకాశం అవుతుందో, అలాగే మరొక పక్క ఇటు ఈడీ కూడా నోటీసులు అయితే జారీ చేయనుంది. ఈ కేసులోని ఇప్పటికే ఈడీ కూడా ఈసీఆర్ అయితే నమోదు చేసింది వీళ్ళ ముగ్గురుపై. ఈడీ అధికారులు కూడా ఈ రోజు కానీ రేపు కానీ ఖచ్చితంగా కేటీఆర్ కి అయితే నోటీసులు జారీ చేసే అవకాశం అవుతుంది. ఎందుకంటే ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి సుమారు 46 కోట్లు నిధులు మళ్లించినట్లు కూడా ఇప్పటికే ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన నేపథ్యంలోనే అటు ఏసీబీ అధికారుల నుంచి డేటా మొత్తం కూడా ఈడీ అధికారులు కూడా తీసుకున్నారు. అలాగే మరొక పక్క తనకి ఇచ్చిన కంప్లైంట్ తో పాటు అలాగే ఏసీబీ అధికారులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కాపీలు కూడా తీసుకున్నారు. అలాగే మరొక పక్క ఇండియన్ ఓవర్సీస్ అంటే హిమాయత్ నగర్ బ్రాంచ్ నుంచి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి ముఖ్యంగా ఈ అమౌంట్లన్నీ కూడా ఎఫ్ఈఓ సంస్థకు అయితే ట్రాన్స్ఫర్ చేశారు. ఈ నేపథ్యంలోనే అది ఏ తేదీలో ఈ అమౌంట్లు ట్రాన్స్ఫర్ చేశారు అనేది కూడా ప్రస్తుతం మీడియా అధికారులు అయితే డేటా సేకరిస్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే విదేశీ సంస్థకి ఎఫ్ఈఓకి 46 కోట్లు డాలర్లు మార్చి మరి ఏదైతే ఆ సంస్థకు అయితే అమౌంట్లు అయితే ట్రాన్స్ఫర్ చేశారు. ఈ నేపథ్యంలో హెచ్ఎండిఏకి కరెన్సీ కన్వర్షన్ లో కూడా అధిక భారం పడిందంటూ కూడా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తున్న నేపథ్యంలోనే ప్రస్తుతం ఏసీబీ అధికారులు విచారించేందుకు కూడా ఇటు గవర్నర్ అనుమతి కూడా తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇప్పటికే ఏదైతే మొన్నటి వరకు కూడా అసెంబ్లీ సెషన్స్ జరిగిన నేపథ్యంలోని ఏసీబీ అధికారులు ఇంకా కేటీఆర్ అయితే విచారించలేదు. ముఖ్యంగా మొన్న అయితే అసెంబ్లీ సెషన్స్ అయితే ముగిసినాయి. ఈ నేపథ్యంలోనే అదే రోజు హైకోర్టును ఆశ్రయించి కూడా కేటీఆర్ అయితే ఊరట లభించింది. ముఖ్యంగా 10 రోజుల పాటు అరెస్ట్ చేయొద్దంటూ కూడా హైకోర్టు ఆర్డర్స్ అయితే పాస్ చేసింది. కానీ విచారణ మాత్రం కొనసాగించొచ్చంటూ కూడా హైకోర్టు చెప్పిన నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ రోజు రేపు కనుక ఏదైతే కేటీఆర్ కి నోటీస్ ఇచ్చే అవకాశం అయితే ఉంది, అలాగే ఎఫ్ఈఓ సంస్థకి నిధుల మళ్లింపులకు సంబంధించి పూర్తిగా విచారించే అవకాశం అయితే ఉంది. అలాగే మరొక పక్క ఏదైతే ఈ నిధుల మళ్లింపులకు సంబంధించి అసలు ఏ ఒప్పందంపై నిధులు మళ్లించారు, ఒకవేళ నిధులు మళ్లిస్తే కనుక గవర్నర్ కి ఫైల్ ఎందుకు పంపలేదు, ఈ ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి ఒప్పందం చేసుకున్న ఫైల్ కూడా గవర్నర్ కి ఎందుకు పంపలేదనే కోణంలో విచారించే అవకాశం అయితే ఉంది. అలాగే ఈడీ అధికారులు కూడా ఈ 46 కోట్ల నిధులు మళ్లింపు అంటే ఏ విధంగా ఈ 46 కోట్లు ఆర్బీఐ అనుమతి లేకుండా డాలర్స్ కింద మళ్లించి ఎలా పంపించారనే కోణంలో కూడా ఇటు ఈడీ అధికారులు కూడా విచారించే అవకాశం అయితే ఉంది. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కుమార్.